చంద్రబాబు సంచలన నిర్ణయంతో జరగబోతున్నదేమిటి? ఒకేసారి దాదాపు 100 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం టీడీపీలో సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గతంలో ఇలా ఏ ఎన్నికల్లోనూ ఇంతమందిని ఒకేసారి అభ్యర్థులను ప్రకటించలేదు. 1999, 2004, 2009, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే గతంలో ఎప్పుడు ఆయన ఇంత మందిని నేరుగా ప్రకటించలేదు. నామినేషన్ వేయడానికి ఇంకో గంట మాత్రమే సమయం ఉన్నా అప్పటికీ కూడా అభ్యర్థులను చంద్రబాబు కొన్నిసార్లు ఫైనల్ చేయలేదు. నానబెట్టి ఆఖరి నిమిషం దాకా నాంచి చివరికి ఆఖరి నిమిషంలో తేల్చేవారు. గత వ్యవహార శైలికి భిన్నంగా చంద్రబాబు ఈసారి ఒకేసారి ఇంతమంది అభ్యర్థులను ప్రకటించడం విశేషం. ఇప్పుడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రకటించిన లిస్టుపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఉన్నవారిలో మేలైన వారిని ప్రకటించారనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. యువత, సీనియారిటీ, పార్టీకి విధేయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ప్రకటించారు. కాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన ప్రకటించిన 12 సీట్లలో కూటమి దాదాపుగా 10 సీట్లను గెలుచుకునే పరిస్థితి ఉంది. అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో 2 చోట్ల మాత్రమే వైకాపాకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ముందుగా ప్రకటించిన వారిలో మంగళగిరి, పత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, చిలకలూరుపేట, సత్తెన్నపల్లి, వినుకొండ, తెనాలి, రేపల్లె, వేమూరులో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించే పరిస్థితి ఉంది. మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్ ఈసారి మెజార్టీ రికార్డుతో విజయం సాధించబోతున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి మాత్రం ఆయనకు మంచి మెజార్టీ రాబోతోంది. అదే విధంగా తాడికొండ నుంచి పోటీ చేయబోతున్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా గెలవబోతున్నారు. ఆయన కూడా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అదే విధంగా గత ఎన్నికల్లో అనుకోకుండా ఓడిపోయిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. చిలకలూరుపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వేమూరులో మరో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబులు కూడా గెలవబోతున్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా సులభంగా గెలవబోతున్నారు. రేపల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే అనగాని మరోసారి గెలవబోతున్నారు. ఇక వినుకొండ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక్కడ గెలవబోతున్నారు. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడుకు గతంలో వలె పరిస్థితి లేదు. ఆర్థికంగా బలవంతుడైన బొల్లాకు జీవి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జీవికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులన్నీ ఇప్పుడు ఆయన వైపుకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు ఈసారి జీవి వైపు ఉండబోతున్నాయి. అదే సమయంలో వినుకొండ పట్టణంలో బలం ఉన్న సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు కూడా పరోక్షంగా జీవికి సహకరించవచ్చు. దీంతో గట్టి పోటీ ఉన్న ఆంజనేయులు ఈ స్థానంలో మరోసారి గెలవబోతున్నారు. ఇక వైకాపాకు గట్టి పట్టున్న మాచర్ల, బాపాట్లలో టీడీపీ గట్టిగానే పోరాడుతోంది. అయితే పైన చెప్పుకున్న స్థానాల వలె టీడీపీ ఇక్కడ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. మాచర్ల ఎమ్మెల్యే కండబలం, ఆర్థిక బలం ముందు టీడీపీ అభ్యర్థి దిగదుడిపే. అయితే టీడీపీ అభ్యర్థి ప్రాణాలను పనంగా పెట్టి పోరాడుతున్నారు. ఎటువంటి అరాచకాలు జరగకపోతే ఇక్కడ కూడా టీడీపీ గెలుపు సాధ్యమే. ఇక బాపట్లలో వైకాపా అభ్యర్థులకే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికలకు మరో 2 నెలలు సమయం ఉండడం టీడీపీ, జనసేన కూటమికి గాలి వీస్తే ఇక్కడ కూడా టీడీపీ గెలవచ్చు. మొత్తం మీద ప్రకటించిన 12 చోట్లలో 10 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.